మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మెన్ ఏజ్ కూడా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుందా? హలో అండి. నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 కరీంనగర్. సో, అందరూ కామన్‌గా అనుకునేది ఏంటి అంటే, ఆడవారిలో మాత్రమే ఏజ్ యొక్క ఎఫెక్ట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మీద ఉంటుంది అని యూజువల్లీ అనుకుంటారు. అది నిజమే. యూజువల్లీ ఏంటంటే, ఆడవారిలో మనకి ఏజ్ ఎఫెక్ట్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది. అంటే మోర్ దాన్ 30 ఇయర్స్ దాటినాక వాళ్ళకేంటి అంటే, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి గ్రాడ్యువల్‌గా తగ్గుతా ఉంటాయి. అండ్ ఆఫ్టర్ 35 ఇయర్స్ ఆ ప్రెగ్నెన్సీ యొక్క ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. అదే మగవారిలో అయితే ఏజ్ ఎఫెక్ట్ ఉండదా అంటే డెఫినెట్‌గా మగవారిలో కూడా మనకి ఏజ్ ఎఫెక్ట్ అనేది ఫర్టిలిటీ పైన ఉంటుంది. బట్ ఇది యూజువల్లీ ఏంటి అంటే 40-45 ఇయర్స్ తర్వాత మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో, యూజువల్లీ ఏంటి అంటే మనకి మగవారికి ఏజ్ గనక 40 ఇయర్స్ లేదా 45 ఇయర్స్ దాటుతుంది అన్నప్పుడు స్పెర్మ్ కౌంట్ అనేది కొంతమందిలో తగ్గుదల అవుతూ ఉంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్‌లో ఏంటి అంటే మనకి స్పెర్మ్ యొక్క క్వాలిటీ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. క్వాలిటీ అంటే ఏంటి అంటే స్పెర్మ్ యొక్క మొటిలిటీ ఎఫెక్ట్ అవ్వడం, లేదు అంటే స్పెర్మ్ యొక్క షేప్ దేన్నైతే మనం మార్ఫాలజీ అని అంటామో అది మనకి గ్రాడ్యువల్‌గా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఎస్పెషల్లీ యూజువల్లీ ఏమవుతుంది మనకి 40 ఇయర్స్ తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడం జరుగుతుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటి అంటే మనకి హైపర్ టెన్షన్ గానీ అండ్ డయాబెటిస్ మెన్‌లో ఆఫ్టర్ 40 ఇయర్స్ వెరీ కామన్ కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ మనకి స్పెర్మ్ యొక్క హెల్త్ పైన కూడా పడడం జరుగుతుంది. సో, దీనివల్ల ఏంటి అంటే స్పెర్మ్ క్వాలిటీ అనేది తగ్గడము. ఆ స్పెర్మ్ క్వాలిటీ తగ్గినప్పుడు మనకేంటి అంటే మంచి ఎంబ్రియో ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయన్నమాట. సో, మనకి ఎప్పుడైతే క్వాలిటీ ఎంబ్రియో అనేది రాదో మనకి ఎందుకు అంటే మనకి ఒక మంచి క్వాలిటీ ఎంబ్రియో రావడానికి 50% జెనెటిక్ మెటీరియల్ మనకి ఎగ్ నుంచి వస్తే 50% జెనెటిక్ మెటీరియల్ స్పెర్మ్ నుంచి వస్తుంది కాబట్టి ఎగ్ ఎంబ్రియో క్వాలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిస్‌క్యారేజ్ రిస్క్ అంటే అబార్షన్స్ యొక్క రిస్క్ కూడా మనకి ఫాదర్ యొక్క ఏజ్ 40-45 ఇయర్స్ దాటుతున్న కొద్దీ ఆ ప్రెగ్నెన్సీ యొక్క అబార్షన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి స్పెర్మ్ యొక్క హెడ్‌లో ఏదైతే డీఎన్ఏ ఉంటుందో దాంట్లో మనము ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ ఫ్రాగ్మెంటేషన్‌ని మనం యూజువల్లీ బ్రేక్స్ లాగా అనుకోవచ్చనమాట. సో, స్పెర్మ్ డీఎన్ఏ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఏజ్ రిస్క్ వల్ల మనకి ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం, దాని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోవడం, లేదు అంటే ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ వచ్చినా కూడా మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో, యూజువల్లీ మెన్ కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు డెఫినిట్‌గా వాళ్ళ ఏజ్ 40-45 ఇయర్స్ దాటకుండా చూసుకోవడం, బిలో 40 ఇయర్సే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఏదైనా కారణం వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ గనుక డిలే అయితే వాళ్ళు డెఫినిట్‌గా ఏం చేయాలి అంటే మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వాళ్ళ వెయిట్‌ని వాళ్ళు కంట్రోల్‌లో ఉంచుకోవడము, రెండోది ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవడము అండ్ హెల్తీ డైట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే స్పెర్మ్ హెల్త్ కూడా డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాని ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అవుతుంది. సో, ఇవన్నీ చేశాక కూడా ఇన్ కేస్ మీకు ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే డెఫినిట్‌గా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఏంటి అంటే మనకి ఛాన్సెస్ అనేవి డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతాయి. థాంక్ యూ.